మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. తాజాగా దీనిపై నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. తాము దాడి చేసిన సమయంలో ఇరాన్ కు చెందిన అణు కార్యక్రమంలో భాగంగా కీలక పరికరాలు తయారు చేసే స్థావరాలపై దాడి చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్ లో చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇతర దేశాల జోక్యంతో ఇప్పుడు పశ్చిమాసియా భగ్గుమంటోంది. హమాస్ హిజ్బుల్లాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. గత కొద్ది రోజులుగా ఈ దాడులతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా రాకెట్లతో ఇరాన్ విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో తమపై ఇరాన్ చేసిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. అన్నట్టుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుగానే ఇరాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. తమపై దాడి చేసిన కొద్ది రోజుల్లోనే ప్రతీకార దాడి చేసింది. అయితే ఈ క్రమంలో కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాము అక్టోబర్లో దాడి చేసిన సమయంలో ఇరాన్ అణు కార్యక్రమంలో భాగంగా కీలక పరికరాలు తయారు చేసే స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన దేశ పార్లమెంటులో వెల్లడించారు. తాము వాటిని ధ్వంసం చేసినా ఇజ్రాయెల్ అణు కార్యక్రమం ఆగలేదని ఆయన తెలిపారు. ఇక ఏప్రిల్లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన 3 S-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని నెతన్యాహు తెలిపారు. మరో 3 బ్యాటరీలు ఆ దేశం వద్ద మిగిలి ఉండగా అక్టోబర్లో చేసిన దాడిలో వాటిని కూడా ధ్వంసం చేశామన్నారు. అదే సమయంలో క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేశామన్నారు. అయితే ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందని ఐడిఎఫ్ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పట్టించుకోకపోతే మిగిలిన సమస్యలు మొత్తం పునరావృతమవుతాయని ఇరాన్ ముసుగు సంస్థలు మరోసారి బలోపేతమై ఇజ్రాయెల్పై దాడులకు దిగుతాయని నెతన్యాహు అన్నారు. అందుకే ఇరాన్ అణు సామర్థ్యాన్ని సంతరించుకోకుండా చూడడం చాలా ముఖ్యమన్నారు. అయితే అమెరికాలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వంతో కలిసి ఇరాన్ అణు స్థావరాలు ఇతర ముప్పులపై దాడి చేసే సామర్థ్యాలను పరీక్షిస్తామని వెల్లడించారు. ఏ రకంగా దాడులు చేస్తాం, మా పాలసీ ఏమిటి అనేది ఇప్పుడే బహిర్గతం చేయమని కొత్త అధ్యక్షుడు ఆఫీసులోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందన్నారు. బైడెన్ పాలన చివరి రోజుల్లో అమెరికా నుంచి వచ్చే సూచనలన్నీ పాటిస్తామని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బైడెన్ కార్యవర్గం చాలాసార్లు షరతులు విధించిందని నెతన్యాహు గుర్తు చేశారు. గాజాలోకి వెళ్లొద్దని, ఖాన్ యూనిస్పై అడుగు పెట్టొద్దని ఇలా ఆంక్షలు విధించిందన్నారు. ఇలానే రఫాపై దాడులను తీవ్రంగా వ్యతిరేకించారని, ఒకవేళ అమెరికా మాటను కాదని వెళితే ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని బైడెన్ చెప్పారని నెతన్యాహు వెల్లడించారు. కీలక ఆయుధ సరఫరాలను ఆపుతామని కూడా హెచ్చరించారని, అలా చెప్పినంత పని చేశారని నెతన్యాహు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తామే సొంతంగా పోరాడతామని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్కు వెల్లడించినట్లు కూడా నెతన్యాహు తెలిపారు. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ ఓ ఫోటో బయటకొచ్చింది. స్వయంగా ఖమేనీనే ఎక్స్ వేదికగా ఆ ఫోటోను పోస్ట్ చేశారు. తాను లెబనాన్లో ఇరాన్ రాయబారి ముజ్తబా అమనీతో భేటీ అయినట్లు పర్షియన్ భాషలో రాసుకొచ్చారు. ఖమేనీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. అప్పటి నుంచి ఈ 85 ఏళ్ల సుప్రీం లీడర్ కోమాలోకి వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. ఒక రహస్య సమావేశంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీని తన వారసుడిగా నామినేట్ చేసినట్లు ప్రచారం జరిగింది. దేశంలో ఆందోళనకర పరిస్థితుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే ముజ్తబా నియామకాన్ని రహస్యంగా ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా స్పందించిన ఖమేనీ రాయబారి అమనీతో మాట్లాడుతున్న చిత్రాన్ని షేర్ చేశారు. ఇజ్రాయెల్ గతంలో జరిపిన పేజర్ పేలుళ్లలో అమనీ గాయపడ్డారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిని రాయబారి వివరించారు.